ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. ఈ వాక్యాన్ని ఒకవేళ మీరు బైబిల్ తెరిచి చూడగలిగితే దాని ముందర ఒక చిన్న డాష్ ఉంటుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. మనం కీర్తనలు 46వ అధ్యాయంలో గమనించినట్లయితే 10వ వచనం కూడా ఒక డాష్ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే ఎక్కడైనా డాష్ ఉండి అక్కడి నుంచి వాక్యం ప్రారంభమైంది అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరైతే దేవుని మీద ఆధారపడి వారి సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు చేసే కార్యం ఏంటి అంటే నెత్తి మీద బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటారు. గోనెపట్ట కట్టుకొని ఉపవాస దినాన్ని ప్రకటిస్తారు. ఆ సమయంలో దేవుడు వారి ప్రార్థనను ఆలకించినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ డాష్ అక్కడ ఉంచడం జరుగుతూ ఉంటుందండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అషూరు రాజైన సెన్కెరీబు అనే వ్యక్తి తరచూ యూదా దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉండేవాడు. యుద్ధానికి వచ్చి వారిని నాశనం చేయాలనుకునేటటువంటి వాడు. అయితే ఎప్పుడైతే శత్రువు వారి మీదకి వస్తాడో వారు చేసే కార్యం సంపూర్తిగా ప్రభువు మీద ఆధారపడాలి. ఈ వచనంలో ప్రభు ఆ సందర్భంలో వారితో మాట్లాడుతూ అంటున్న మాట, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఆ రాజుకి ఉన్నటువంటి సైన్యము కన్నా, అతనికి ఉన్నటువంటి సహాయము కన్నా కూడా మనకు సహాయం అధికంగా కలదు. నీకు సహాయము చేయువాడని నేనే అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా దిగులు పడుతూ ఉంటే, భయపడుతుంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే ఆ యూదా రాజుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు భయపడవద్దు, చెడియకు, దిగులు పడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువు బలం అంతటి మీద నీకు అధికారాన్ని ఇస్తాను. నీ శత్రువుకున్న బలం చాలా తక్కువ. నేను బలవంతుడైన దేవుడిని, ఆ దేవుడైన నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తాను. దేని గురించి దిగులు పడొద్దండి, భయపడొద్దండి. దేవుడు మీకు సహాయం చేయు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు బలపరచినందుకు నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి జయమును అనుగ్రహించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.